హైదరాబాద్ షేక్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇన్స్టిట్యూట్లోని ఫర్నిచర్ కాలి బూడిదైంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో 3 ఫైర్ ఇంజిన్స్ తో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మంటల ధాటికి పొగ దట్టంగా కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈరోజు షేక్పేట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. సుమారు 5 గంటల 20 నిమిషాలకు అట్లా కాల్ రాగానే ఇమ్మీడియట్గా మా లంగరౌజు, పంజాగుట్ట అండ్ మాదాపూర్ వెహికల్స్ అన్ని టర్న్ అవుట్ కావడం జరిగింది. బ్రాంటో స్కైలిఫ్ట్ కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ ఫైర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయిందండి. సెకండ్ ఫ్లోర్ అది. సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో రిలయన్స్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో అంతా ఏసీ, ల్యాప్టాప్స్, ఫర్నిచర్ ఇవన్నీ ఉన్నాయి. అందులో థర్డ్ ఫ్లోర్ వచ్చేసి డ్యూటీ క్లినిక్ అని ఉంది, IVF సెంటర్. దాంట్లో పేషెంట్లు ఎవరు లేరు. తర్వాత ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఆఫీసు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చి కూడా ఆఫీస్ ఉందండి. రాగానే ఒక 3 పైన చిక్కుకొని ఉంటే వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ సేఫ్గా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇంజూరీ కాలేదు. ఫైర్ మొత్తం అయితే అండర్ కంట్రోల్ ఉందండి. స్మోక్ మొత్తం లోపల మాకు యాక్సెస్ జరగలేక స్మోక్ బాగా ఎంగలిపోయింది. దానికంతా యాక్సెస్ తయారు చేసేసి స్మోక్ అంతా బయటికి తీస్తాం. సెకండ్ ఫ్లోర్ ఫైర్ అయింది. దాంట్లో అది స్టడీ సెంటర్ టైప్ ఉన్నారు. ఏసీలు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఉన్నాయి. ఫైర్ స్టార్ట్ అయింది అందులో. అది స్మోక్ అంతా పైకి అయింది. ఫైర్ మాత్రం ఓన్లీ సెకండ్ ఫ్లోర్కి సరిపడుతుంది. పైకి అయితే ఎక్స్టెండ్ కాలేదు. స్మోక్ మాత్రం పైకి ఎక్స్టెండ్ అయింది. ఎందులో అనుకోలేదు. సెకండ్ ఫ్లోర్ అనే ఫైర్ అయింది. స్మోక్ మాత్రం అన్ని ఫ్లోర్లకు వ్యాపించింది. ఇంకా దాని స్మోక్ అంతా బయటకు తీసుకుని అవన్నీ తర్వాత చూస్తాం. ఆపరేషన్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ షేక్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇన్స్టిట్యూట్లోని ఫర్నిచర్ కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి అన్నటువంటి డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, జోసా, హైదరాబాద్ షేక్పేట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇటు షేక్పేట్ లో ఉన్నటువంటి కమర్షియల్ భవన సముదాయానికి సంబంధించి అందులో చాలా కమర్షియల్ గా ఏదైతే సెంటర్స్ అయితే ఉన్నాయి. అయితే కమర్షియల్ సెంటర్ లో ఒక్కసారిగా ఆకాష్ స్టడీ సెంటర్ అనేది నిర్వహిస్తున్నారు. అందులో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కింద ఉన్నటువంటి జూహీ ఫెర్టిలిటీ సెంటర్ లోకి కూడా అగ్ని ప్రమాదం సంబంధించిన శకలు అంటుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆకాష్ స్టడీ సెంటర్ తో పాటు ఇటు జూహీ ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించి పూర్తిగా అగ్ని శకలు అనేవి అంటుకున్నాయి. దీంతో 2 సెంటర్ల నుంచి ఏదైతే ఫెర్టిలిటీతో పాటు స్టడీ సెంటర్ 2 సెంటర్ల నుంచి కూడా మంటలు ఎక్కువగా వస్తుండడంతో స్థానికులు ఒక్కసారిగా అంటే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పొగ అలుముకోవడంతో స్థానికులంతా కూడా వెంటనే 100తో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అయితే అందించారు. ఫైర్ సిబ్బంది ఇటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం పొగలు అలుముకోవడంతో మంటలు ఎక్కువగా వస్తుండడంతో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం 5 అంతస్తుల భవనం కావడంతో చుట్టుపక్కల మొత్తం కూడా కమర్షియల్ గా ఉన్నటువంటి భవన సముదాయాలే ఉన్నాయి. ఈ భవన సముదాయానికి సంబంధించి చాలా ఫ్లోర్లు అంటే మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్లలో కింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇటు రిలయన్స్ ట్రెండ్స్ ఉంది. ఇదే కాకుండా ఇంకా చాలా కమర్షియల్ గా నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సముదాయాలు అయితే ఉన్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులంతా కూడా అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతోనే ఘటనా స్థలానికి అయితే పోలీసులు ఫైర్ సిబ్బంది చేసుకుని ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మరో భవన సముదాయం నుంచి ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు చేస్తున్నారు. చుట్టుపక్కల పొగలు అలుముకోవడంతో ప్రస్తుతానికైతే మంటలను ఆర్పించేందుకైతే సిబ్బంది